సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ అట. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి న్యాయవాది వామనరావు హత్య కేసు కూడా అట. మూడో ముఖ్యమైన కేసుకు ఫోన్ ట్యాపింగ్ బదిలీ అంట. రాజకీయంగా రేవంత్ సర్కార్కు బలమైన ఆదాయమంట. బీఆర్ఎస్ పార్టీకి సవాలుగా మారుతున్న కేసులంట. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఆ వ్యవహారాన్ని ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ చేతుల్లోకి వెళ్లే దశలో ఉంది అట. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి న్యాయవాది వామనరావు హత్య కేసులను సిబిఐకి బదిలీ చేసిన ప్రభుత్వము మూడో ముఖ్యమైన కేసుగా ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తును కూడా సిబిఐకి అప్పగించాలన్న యోచనలో ఉందట. ప్రజాస్వామ్య వ్యవస్థలో గోప్యతా హక్కు పరిరక్షణకు ఇది ఒక కీలక పరీక్షగా మారనుందట. రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఈ అంశంపై సిబిఐ ఎంట్రీతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయట. సో మొత్తానికి అయితే వీళ్ళు చేయలేక సిబిఐకి అయితే అప్పగించడం జరిగింది. సో వాళ్ళు ఈ రాజ్యాంగబద్ధంగా హక్కులు ఏవైతే ఉంటాయో దాన్ని ఎవరు కాలరాయరాదని చెప్పేసి సిబిఐ విచారణ చేసి నిజాలు సిబిఐ బయట పెడతానని చెప్పేసి ఏదైతే రేవంత్ సర్కార్ ఉన్నదో సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. సో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు అసలు స్వరూపం ఏంటంటే గత ప్రభుత్వ హాయంలో 600 పైగా ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలు ఇప్పుడు అధికార ప్రతిపక్ష నేతల మధ్య రాజకీయ అగ్గిరాజేస్తున్నాయట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీజేపీ నేతలు, ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్తో సహా పలువురు ముఖ్య నేతల ఫోన్లను అనధికారికంగా ట్యాప్ చేశారని సిట్ దర్యాప్తులో బయటపడిందట. రాజకీయ లాభ నష్టాల కోసం మాత్రమే కాకుండా న్యాయ వ్యవస్థ, ఉద్యమకారులు, మీడియా ప్రతినిధులు కూడా ఈ ట్యాపింగ్ జాబితాలో ఉన్నారని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతటి విస్తృత స్థాయి గోప్యత ఉల్లంఘన జరగడం ప్రజల్లో ఆందోళనకు దారితీసిందట. సో మొత్తానికైతే మనం చూసాం కదా, టీపీసీసీ మహేష్ కుమార్ గారు ప్రెసిడెంట్ గారిది, బండి సంజయ్ గారిది, రేవంత్ రెడ్డి గారిది సహా ఇతర మీడియా ప్రతినిధులది, న్యాయ వ్యవస్థలో పనిచేసే న్యాయవాదులే కావచ్చు, ముఖ్యమైన మీడియా చేస్తున్న జర్నలిస్టులే కావచ్చు, ఇట్లాంటి అన్ని ఫోన్లు 600 పైగా ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. సో దాన్ని ఈ గోప్యత విషయంలో ఇంతమంది ఫోన్లు ట్యాప్ అయితే ఇది వ్యక్తిగత భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి దీన్ని సిబిఐకి అప్పగిస్తే బాగుంటుందని చెప్పేసి సిబిఐకి అయితే అప్పగించారు. అయితే సిట్ దర్యాప్తు పరిమితి, ప్రతిబంధకాలట. రేవంత్ సర్కార్ ఏర్పరిచిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఏదైతే ఉందో ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించిందట. బాధితుల స్టేట్మెంట్ను నమోదు చేసిందట. పలు నిందితులను అరెస్ట్ చేసింది కూడా. టెక్నికల్ ఆధారాలు, కాల్ రికార్డులు, సర్వర్ డేటా వంటి వాటిని సీజ్ చేసిందట. అయినా కేసు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర స్థాయి విచారణ పరిమితం అవుతుందనే అభిప్రాయం ముందుకు వచ్చిందట. ఎందుకంటే ఈ కేసు కేవలం తెలంగాణ పరిమితిలోనే ఉండకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిందట. సిబిఐకి బదిలీ రేవంత్ సర్కారు లెక్కలంట. సిబిఐకి కేసును బదిలీ చేయడం వెనుక రేవంత్ సర్కార్ చక్కటి ప్రణాళిక రూపొందించిందని విశ్లేషకులు అంటున్నారట. పారదర్శకత, రాష్ట్ర స్థాయి సంస్థపై అనుమానాలు రాకుండా జాతీయ స్థాయి దర్యాప్తు ఏజెన్సీకి కేసు అప్పగించడం ద్వారా ప్రభుత్వం తన క్లీన్ ఇమేజ్ను నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా దీనిలో రాజకీయ వ్యూహం కూడా ఉందని అభిప్రాయాలు ఉన్నాయట. గత ప్రభుత్వ తీరును ప్రజల ముందు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా ప్రతిపక్షంపై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయడం ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తుందట. సో ఏదైతే కేసు ఉన్నదో సిట్టు వేసిన వీళ్ళు రాష్ట్రం వరకే ఎంక్వైరీ చేయకుండా ఇది దేశవ్యాప్తంగా చర్చించాల్సిన అంశం కాబట్టి, దేశవ్యాప్తంగా చర్చ జరిగిన అంశాలు కాబట్టి పెద్ద కేసులను సిబిఐకి కూడా అప్పచెప్పడం జరిగింది. వీళ్ళ చేతిలో ఉంచుకోకుండా నేషనల్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో సిబిఐ వాళ్ళ చేతికి అప్పగించడం జరిగింది. దీంట్లో విశ్లేషకులు ఏమంటున్నారంటే రేవంత్ సర్కార్ మీదకి ఏం రాకుండా చాలా పారదర్శకంగా వ్యవహరించడము, తెలంగాణ సర్కారు కూడా ఎటువంటి మచ్చ లేకుండా పెద్ద పెద్ద దర్యాప్తు సంస్థలకు అప్పగించడము మంచి పరిణామం అని చెప్పేసి ఒక పరంగా విశ్లేషకులు అంటారు. అయితే దీంట్లో ఒక రాజకీయ వ్యూహం కూడా ఉందని చెప్పేసి చెప్పుకుంటూ కూడా వస్తూ ఉన్నారు. సో మరి దాంట్లో ఎంతవరకు రాజకీయ వ్యూహం ఉన్నది, రాజకీయ వ్యూహం లేదని చెప్పేసి దర్యాప్తు సంస్థలు చేపట్టినప్పుడు దాని వెనుక నిజాలు తెలిసినప్పుడు మాత్రమే దాని ఎవరికి లబ్ధి చేకూరుతుంది, ఎవరికి లబ్ధి చేకూరదు అనే అంశం పైన బయటకు వచ్చినప్పుడు మాత్రమే అది తెలియజేయడం జరుగుతుంది అన్నట్టు. సో కాళేశ్వరం వామనరావు కేసులు కూడా సిబిఐ ఎంట్రీ నేపథ్యం అట. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోని అతిపెద్ద ఇంజనీరింగ్ అవినీతి కేసుగా నిలిచిందట. ఈ కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐకి అప్పగించడం ద్వారా రేవంత్ ప్రభుత్వము తన క్లీనప్ పాలిటిక్స్ను నాంది పలికిందట. ప్రముఖ న్యాయవాది వామనరావు దంపతుల దారుణ హత్య కేసులో స్థానిక అధికారులపై ప్రభావం చూపకుండా ఉండేందుకు సిబిఐ దర్యాప్తు అవసరమని భావించారట. ఈ 2 కేసుల్లోనూ సిబిఐ ఇప్పటికే ఎంటర్ అయిందని తెలుస్తుందట. ఇప్పుడు 3వ కేసు కూడా అదే దిశగా వెళ్తుందట. సో ఏదైతే
క్లీన్ పాలిటిక్స్కు రేవంత్ సర్కార్కు ఎటువంటి మచ్చ రాకుండా క్లీన్ పాలిటిక్స్ ఉండాలనే నేపథ్యంలో ఈ సిబిఐ అయితే ఉన్నదో దేశ దర్యాప్తు సంస్థ అయితే ఉన్నదో దానికి అప్పచెప్పడం జరిగింది. వామనరావు హత్య కేసు కావచ్చు, ఏదైతే లాయర్ హత్య కేసు కావచ్చు, కాళేశ్వరం ఎంక్వైరీ కావచ్చు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వివరం కావచ్చు, ఈ పెద్ద పెద్ద కేసులు వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళు ఎంటర్ కూడా కావడం జరిగింది. దాని దర్యాప్తు ఎప్పుడైతే చేస్తారో దాని నిజ నిజాలు బయటకు వస్తూ ఉంటాయి. సిబిఐ విచారణ ప్రభావము ఎవరికి లాభము, ఎవరికి నష్టం? ప్రభుత్వానికి లాభం అట. పారదర్శకతను చూపించగలదు, ప్రతిపక్షంపై మానసిక ఒత్తిడి పెంచగలదట, కేంద్రంతో సమన్వయం పెంపొందించగలదట. సో ఇవి సిబిఐకి అప్పగించడం వల్ల, దేశ దర్యాప్తు సంస్థకు అప్పగించడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే ప్రభుత్వానికి లాభం అంట. ఎందుకంటే పారదర్శకతను చూపించగలదు. అంటే ఎటువంటి మేము దీనిలో ఇన్వాల్వ్ కాలేదు, మొత్తం క్లీన్గా ఉండాలని చెప్పేసి దేశానికి, దేశ దర్యాప్తు సంస్థకి అప్పచెప్పడం జరిగింది అనేది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ప్రతిపక్షంపై మానసిక ఒత్తిడి పెంచడమాట. అంటే వాళ్ళకు దేశ దర్యాప్తు సంస్థకు వెళ్ళిపోయినప్పుడు నిజ నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లాంటప్పుడు ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంచెం స్ట్రెస్కి గురవడం జరుగుతుంది, అంటే ఆలోచనలో పడడం కూడా జరుగుతుందన్నమాట. సో ఇట్లా రెండో పాయింట్ అన్నమాట. కేంద్రంలో సమన్వయం పెంపొందించగలదు అన్నమాట. అంటే వీళ్ళ వరకే నిర్ణయాలు తీసుకోకుండా కేంద్రంతో కూడా, ఎందుకంటే రాష్ట్రం కాబట్టి దేశం కూడా ఉంది కాబట్టి దేశ దర్యాప్తు సంస్థలు కూడా ఉంటాయి కాబట్టి దీనిలో పెద్ద పెద్ద కేసులు కాబట్టి పెద్ద పెద్ద దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ చేస్తూ కూడా దీనిలో పారదర్శకత కూడా బయటపడదని చెప్పేసి కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ 3 పాయింట్ల అంశాలతోటి లాభం చేకూర్చే విధంగా, ప్రభుత్వానికి లాభం చేకూర్చే విధంగా కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ కూడా అప్పచెప్పడం జరిగింది. సో ప్రతిపక్షానికి నష్టం అంట. గత ప్రభుత్వ హాయంలోని చర్యలు వెలుగులోకి వస్తే రాజకీయ నష్టము తప్పదనే భయం అంట. జాతీయ స్థాయిలో ఇమేజ్ దెబ్బతినే అవకాశం అంట. ప్రజల దృష్టిలో గోప్యత, హక్కు ఉల్లంఘనపై మరింత అవగాహన పెరుగుతుందట. నిజమైన నిందితులు బయటపడితే ప్రజాస్వామ్యం పటిష్టమవుతుంది. సో నిజంగానే ఈ ఎంక్వైరీ తర్వాత నిజ నిజాలు బయటకు వస్తే దేశవ్యాప్తంగా చర్చ జరిగింది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, కాళేశ్వరము స్కామ్ కావచ్చు, ఇటు వామనరావు దంపతుల హత్య కావచ్చు, ఈ నిజ నిజాలు బయటకు వచ్చినప్పుడు ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలగకుండా నిజ నిజార్థాలు బయటపెట్టినప్పుడు ప్రజలకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. అట్లాంటి నమ్మకం ఏర్పడినప్పుడు ఇటు ప్రభుత్వానికి కావచ్చు, అటు దర్యాప్తు సంస్థలు కావచ్చు పేరు రావడం జరుగుతుంది. అప్పుడు నిందితులైనటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకు శిక్ష కూడా పడడం జరుగుతుంది. అప్పుడు ప్రజాస్వామ్యం కూడా ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. సో న్యాయపరమైన కోణంలో పరిశీలిస్తే ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం నైతిక సమస్య మాత్రమే కాదు, అది నేరం. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, ఐటీ యాక్టు 2000, సుప్రీంకోర్టు తీర్పులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా గోప్యత హక్కు, రైట్ టు ప్రైవసీ అనే ప్రాథమిక హక్కుగా గుర్తించిన పుట్టస్వామి కేసు, ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే ఈ కేసు న్యాయపరంగాను కీలకం కానుందట. సో ఏదైతే యాక్ట్ పరంగా మనం చూసుకుంటే, ఈ క్రైమ్ పరంగా మనం చూసుకుంటే, ఏది లీగల్ పరంగా ఏదైతే యాక్ట్ల పరంగా మనం చూసుకుంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏదైతే ఉందో 1885 యాక్టు, అదేవిధంగా 2000 ఐటీ యాక్ట్ సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు ముఖ్యంగా గోప్యత హక్కు సంబంధించి తెలుపుతూ ఉన్నాయి. సో ఇవి పుట్టస్వామి కేసు ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే కేవలం ఈ 3 కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసుల పరంగా చాలా ముఖ్యమైన కీలక పరిణామంగా, న్యాయపరంగా కీలక పరిణామం పోషించే అవకాశం కూడా ఉన్నదన్నమాట. కేసులపై దర్యాప్తు దేశవ్యాప్త ప్రాధాన్యమట. ఈ కేసు తెలంగాణ పరిమితిలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తుందట. ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలు అధికార దుర్వినియోగం చేస్తే ఏమవుతుందో ఈ కేసు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. కేంద్ర స్థాయిలో కూడా సర్వైలెన్స్ పాలసీపై కొత్త చర్చ మొదలయ్యే అవకాశం ఉందట. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి బదిలీ చేయాలన్న నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో మైలురాయి అవుతుంది. ఇది కేవలం ఒక కేసు విచారణ కాదు, ఇది ప్రజాస్వామ్యంలో గోప్యత హక్కు రక్షణకు సంబంధించిన పరీక్ష అట. సిబిఐ ఎంట్రీతో అసలు నిందితులు ఎవరన్నది బహిర్గతం కావచ్చు. రాజకీయంగా ఇది రేవంత్ సర్కార్కు ఒక బలమైన ఆయుధం అయితే ప్రతిపక్షానికి భారమైన సవాలు. చివరగా ఈ కేసు తీర్పు తెలంగాణ భవిష్యత్ రాజకీయాల దిశ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రమాణాలను కూడా నిర్ణయించనుందట. సో మొత్తానికైతే ఈ కేసు 3 కేసుల్లో నిజ నిర్ధారాలు బయటకు వస్తే వాళ్ళకు ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు అని బయటకు వచ్చినప్పుడు వాళ్ళకు శిక్ష పడడం జరుగుతుంది. దాని మీద ఈ నిజ నిజాలు బయటకు వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఈ చర్చ అయితే ఉన్నదో ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు నెక్స్ట్ వేరే రాష్ట్రం వాళ్ళు ఈ ప్రభుత్వము చేసిన విధంగా ఇట్లాంటి ఉల్లంఘనకు పాల్పడితే, వ్యక్తిగత గోప్యతకు సంబంధించి ఉల్లంఘనకు పాల్పడితే ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. శుభ పరిమాణం అని చెప్పేసి కూడా
విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. సో అట్లాంటి చర్చ జరిగినప్పుడే దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి కేసులు మళ్ళీ ఇంకోసారి జరగకుండా కూడా ప్రజలకు అవగాహన కలుగుతుంది, అటు చట్టం మీద కూడా అవగాహన కలుగుతుంది. మనకేదైతే వ్యక్తిగత చట్టం రూపొందించారో వ్యక్తిగత ప్రైవసీకి సంబంధించి దాన్ని అత్యవసరం అయితే తప్పించి దేశ భద్రతకు సంబంధించింది అయితే తప్పించి మనం దాన్ని ఉల్లంఘన చేయరాదు. సో అట్లాంటి ఉల్లంఘన చేశారు కాబట్టే దీన్ని దేశ దర్యాప్తు సంస్థలకు అప్పచెప్పడం జరిగింది.